అందరికీ నమస్తే. సో, ఈ వీడియోలో నేను ఖైరతాబాద్ బడా గణేష్ విజిట్ చేశాను. సో, అక్కడ నాకు ఎదురైన సంఘటనలేంటి అండ్ మేము వెళ్ళే టైంలోనే సీఎం అండ్ అదర్ వీఐపీస్ యొక్క కాన్వేస్ ఇవన్నీ వచ్చాయి. సో, ఇదంతా నేను నా జర్నీ మొత్తం షేర్ చేసుకుంటున్నాను. అండ్ మెట్రో నుంచయితే నా జర్నీ స్టార్ట్ చేశాను. సో, మెట్రో నుంచే మీకిక్కడ మొత్తము పోస్టర్స్, బ్యానర్స్ అన్నీ పెట్టేసున్నారనమాట. బడా గణేష్‌కి ఎటు వెళ్ళాలి అని చెప్పి. ఇంగ్లీష్‌లో అండ్ తెలుగులో. నేనైతే 5థ్ సెప్టెంబర్ 2025న వెళ్ళాను. అండ్ దాని పక్క రోజు నిమజ్జనం అనమాట. సో, లాస్ట్ డేస్‌లోనే వెళ్ళా అనమాట నేను. సో, ఇక్కడి నుంచి మెట్రో నుంచి మీకు డైరెక్ట్‌గా క్యూ స్టార్ట్ అయిపోతుంది. అండ్ అది కూడా క్లియర్‌గా నేను వీడియోలో చూపిస్తున్నా. సో, ఎవరికైనా యూజ్‌ఫుల్ అవుతుంది అని చెప్పి నేను మంచిగా క్లియర్‌గా ఒక వీడియో అయితే చేశాను. బట్ లాస్ట్ కాకుండా కొంచెం ముందుగానే వెళ్ళుండాల్సింది. బట్ నాకు కొన్ని వర్క్స్ ఉండడం వల్ల పర్సనల్ వర్క్స్ నాకు ఆ రోజే కుదిరింది. 5థే కుదిరింది. సో, 5థ్‌నే స్టార్ట్ అయ్యామనమాట. అండ్ నేను నా ఫ్రెండ్స్ కలిసి వెళ్ళాము. సో, వాళ్ళైతే వీడియోలో మమ్మల్ని మాత్రం అసలు వీడియోలో చూపించొద్దని చాలా స్ట్రిక్ట్‌గా చెప్పేసున్నారనమాట. అంతే కదండీ! ఎప్పుడైనా సరే మనిషి సక్సెస్ అయిన తర్వాతే ఎవరైనా సరే చెప్పుకుంటారు. ఫలానా, ఫలానా నా ఫ్రెండ్ ఫలానా, ఫలానా అమ్మాయి సాఫ్ట్‌వేర్ నా ఫ్రెండ్ అక్కడ కంపెనీలో చేస్తుంది అది ఇది అని. సో, నా యూట్యూబ్ స్టిల్ ఇంకా స్ట్రగ్లింగ్ స్టేజ్‌లోనే ఉంది కాబట్టి, వాళ్ళు ఏంటి అంటే మమ్మల్ని చూపిచ్చొద్దు అది ఇది అని చెప్పేసి కొంచెం ఓవర్ యాక్షన్ చేశారనమాట. సో, ఇంకొంచెం ఫేమస్ అయ్యి కొంచెం మంచిగా థౌసండ్స్‌లో, లాక్స్‌లో అలా గనక వచ్చింది అంటే సబ్స్క్రైబర్స్ వచ్చారు అంటే, అప్పుడు మమ్మల్ని కూడా వీడియో తీ మేము వస్తాము అని చెప్పేసి అంటారు. ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఈస్ టోటల్లీ బేస్డ్ ఆన్ సక్సెస్. మీరేమంటారు? మీ ఒపీనియన్ కూడా షేర్ చేయండి నాతో. సో, ఇక్కడ మీకు వీడియోలో అంతా కనిపిస్తుంది గదా! అక్కడి నుంచి డైరెక్ట్‌గా మీకు లైన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. స్టార్ట్ అయిపోయి మీరు ఆ లైన్‌లో మూవ్ అయిపోతూ ఉంటే ఇంక మీకు ఇవన్నీ నేను వీడియోలో కనిపించేవన్నీ మీకు ఎదురవుతాయి. ఇంకా ఇంకా అలా దేవుడి స్మరణం చేసుకుంటూ, అలా దిక్కులు చూసుకుంటూ లైన్‌లో అయితే వెళ్ళిపోతూ ఉన్నామనమాట. సో, ఇంకా ఫైనల్‌గా అలా కొంచెం దూరం నడిచాక ఇక్కడ మీకు హోర్డింగ్స్ అని కనిపిస్తుంది గదా! అటు సైడ్ లెఫ్ట్ సైడ్ అనమాట యాక్చువల్‌గా వెళ్ళాల్సింది లైన్‌లో నుంచి. బట్ ఇక్కడైతే అడ్డాలన్నీ పెట్టేసి బ్లాక్ చేసేసారు వే. ఎందుకు అంటే ఫ్యూ వీఐపీస్ అండ్ సీఎం రాబోతున్నారు అని చెప్పి ఇక్కడ వేనైతే బ్లాక్ చేసేసారు పోలీసులందరూ. అండ్ వచ్చే జనాలందరూ కూడా ఇక్కడ ఆగిపోయి ఉన్నారు. ఎట్నుంచి వెళ్ళాలో తెలియక. ఇంకా వాళ్ళందరూ ఒక్కొక్కరికి పోలీసులు అయితే నిదానంగానే మంచిగా రెస్పాండ్ అయ్యి ఆన్సర్స్ అయితే ఇస్తున్నారు. ఇటు నుంచి వే బ్లాక్ చేయబడింది. సో, యూ కెన్ గో ఫ్రమ్ అదర్ సైడ్ అని చెప్పి చెప్తున్నారు అందరికీ. అంటే కొంచెం ముందుకి వెళ్ళి మీకు లక్డీ కపుల్ దగ్గర నుంచి ఇంకొక ఎంట్రన్స్ ఉంది. అటు నుంచి మీరు వెళ్ళొచ్చు బ్యాక్ సైడ్ నుంచి. ఇది ఫ్రంట్ సైడ్ అనమాట. బ్యాక్ సైడ్ నుంచి కూడా ఉంది. చాలా దూరం అయితే నడవాలనమాట. సో, మాతో పాటు వచ్చిన వాళ్ళు చాలా మంది వచ్చారు. సో, వాళ్ళు కూడా ఏందంటే ఇంకా నడుచుకుని పోతున్నారు. అదేదో ముందే తెలిసుంటే లక్డీ కపుల్‌కి టికెట్ తీసుకునే వాళ్ళం గదా! అని చెప్పేసి మనసులో అయితే అనుకున్నాము. సో, ఖైరతాబాద్ వచ్చి మళ్ళీ అక్కడి నుంచి దగ్గరగా ఒక 2-4 కిలోమీటర్స్ ఉంటుంది. ఆహ్, మొత్తం అదంతా మళ్ళీ వాక్ చేసుకుంటా పోయాము. అండ్ ఇక్కడ తెలంగాణలో ఏంటి అంటే నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. మరి మీకు అది తెలుసో లేదో నాకు తెలీదు. అంటే మనం ఎలాగా అయ్యప్ప స్వామికి మాలేస్తాము. ఇంకా వెంకటేశ్వర స్వామికి మాల దీక్ష వేసి చేస్తాం గదా! సో, అలానే ఇక్కడ ఏందంటే గణేష్ చతుర్థి టైంలో గూడా వీళ్ళు దీక్ష చేస్తున్నారనమాట. ఒక 5 డేస్ అలాగా. 1 డే, 5 డేస్ అలా చేసేవాళ్ళున్నారు. అండ్ అదైతే నాకు చాలా కొత్తగా అనిపిచ్చింది. అంటే వాళ్ళేమి అటైర్ ఏమి పర్టిక్యులర్ కలర్ అని ఏమి ఉండదు. జస్ట్ నార్మల్‌గా అంటే నార్మల్ వేసే బట్టలే వేసుకుంటారు. బట్ దాని మీద ఏందంటే ఒక షాల్ లాగా ఒకటి రెడ్ కలర్ కండువా లాగా యేసుకుంటున్నారు. అండ్ అదైతే నాకు చాలా కొత్తగా అనిపిచ్చింది. అండ్ ఇక్కడ తెలంగాణలో ఇంకోటి విషయం ఏంటి అంటే నిమజ్జనానికి ఈ స్టేట్ మొత్తానికి హాలిడే చెప్తున్నారనమాట. నిమజ్జనం టైంకి. అంటే ఖైరతాబాద్ నిమజ్జనం 6థ్ జరుగుతుంది. సో, 6థ్‌న వీళ్ళకి ఖచ్చితంగా హాలిడే అనమాట స్కూల్స్ అన్నిటికి. అండ్ ఇక్కడ దారిలో పోతా ఉంటే ఈ షా గౌజ్ అని చెప్పేసి కనిపించింది. నేనైతే ఎప్పుడు తినలేదు అక్కడ ఫుడ్. మీరెవరైనా తినుంటే ఎలా ఉంది? షా గౌజ్ కొంచెం ఫేమస్ అని విన్నాను.
అక్కడ ఫుడ్ ఎలా ఉంటుందో మీకు ఒకవేళ మీరు తినుంటే కమెంట్ చేయండి. మా ఫ్రెండ్స్ నేనైతే ఎప్పుడు తినలేదు షాగ్ హౌస్ బిర్యానీ. అండ్ ఇక్కడ టర్నింగ్ అనిపిస్తుంది కదా, ఇటు సైడ్ వెళ్ళాలన్నమాట. అందరు జనాలు ఎత్తుపోతున్నారో అలానే పోతున్నాం అనమాట మేము కూడా వాళ్ళతో పాటే. ఎందుకంటే చాలా మంది క్రౌడ్ ఉన్నారు కదా, సో వాళ్ళందరూ కూడా మాలాగా వినాయకుడి దర్శనం కోసం వచ్చిన వాళ్ళే. నాకైతే లిటరల్లీ ఇదంతా చూస్తా ఉంటే అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తాం కదా, సో అది గుర్తొచ్చిందనమాట. నేనైతే 2 టైమ్స్ విజిట్ చేశాము. గిరి ప్రదక్షిణ చేసుకుంటూ దర్శనం చేసుకున్నాం అన్నమాట అరుణాచలంలో. సో అది గుర్తొచ్చింది నాకు. అక్కడ ఏంటంటే చెప్పులు వేసుకోకుండా వెళ్తాం, ఇక్కడ చెప్పులు వేసుకుని వెళ్తున్నాం అన్నట్టు అనిపించింది. బట్ ఏదైనా ఓకే, దైవ దర్శనం మనము ఎంత కష్టాలు పడి వెళ్తామో మనకి అంత మంచి జరుగుతుందనే ఒక నమ్మకం అయితే నాకుంది. సో ఏదైనా సరే మనము దర్శనం చేసుకోవడానికి వచ్చినప్పుడు ఎన్ని కష్టాలున్నా అవన్నీ ఫేస్ చేసి దర్శనం దాకా వెళ్ళాల్సిందే, తప్పదు కదా. అండ్ ఇలాంటి విఐపీస్ వీళ్ళందరూ వచ్చేటప్పుడు మనలాంటి సామాన్య ప్రజలకి ఖచ్చితంగా ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళు ఎప్పుడూ వచ్చే టైం కన్నా ముందే 1 డే ముందే ఇలా బ్లాక్ చేస్తారనమాట. వాళ్ళకి ప్రోటోకాల్స్ ఉంటాయి కాదనట్లేదు, బట్ దానివల్ల సఫర్ అయ్యేది మాత్రం మనమే ఖచ్చితంగా. సో క్రౌడ్ ఉంది. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఇక్కడ షాపింగ్ చేసుకోవడానికి ఈ వెళ్ళే రూట్లో చాలా షాప్స్ అయితే ఉన్నాయి. మీకు కనిపిస్తుంది కదా, గర్ల్స్ పర్చేస్ చేసుకోవడానికి అండ్ డెకరేషన్ ఐటమ్స్, చిన్నపిల్లలు ఆడుకునేదానికి, ఇలా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. మనకి కనిపిస్తుంది కదా మొత్తం కూడా. రోడ్ మొత్తం మీద అన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి. అండ్ బ్యాంగిల్స్ మంచిగా షాపింగ్ అయితే చేసుకోవచ్చు. 20 రూపీస్ 10 రూపీస్ అని చెప్పి కొన్ని వస్తువులు అయితే పెట్టున్నారు. మేమైతే అంతగా టైం వేస్ట్ చేయలేదు, అప్పటికే ఫుల్ నడుచుకుని వచ్చి అలిసిపోయి ఉన్నాము. ఎప్పుడెప్పుడు దర్శనం అయిపోయి వెళ్ళిపోదామా అనే లెక్కలో ఉన్నాము అందరము. అండ్ ఇదైతే మా ఫ్రెండ్ అడిగింది డెకరేషన్ ఐటమ్స్ ఎంత ఉంటుంది ఏంటి అని చెప్పి, బట్ తీసుకోలేదు, ఓవర్ ప్రైస్ అనిపించింది అని చెప్పి 200 చెప్పారు. సో అన్ని తీసుకోకుండా వచ్చేసింది అనమాట మళ్ళీ. సో ఇవన్నీ షాపింగ్ చేసుకోవచ్చు. అక్కడ బోర్డు కూడా కనిపిస్తుంది కదా 20 రూపీస్ అని. హ్యాండ్ బ్యాగ్స్ మొత్తం అని చాలా వరకు ఉంది షాపింగ్ చేసుకోవడానికి. ఇలాంటి క్రౌడెడ్ ప్లేసెస్ లో జనాలు వస్తున్నారు అంటే ఖచ్చితంగా ఈ షాప్స్ అన్ని కూడా మనకు తెలియకుండానే వచ్చేస్తారనమాట ఈ షాప్స్ అన్ని. సో ఫైనల్లీ ఇంత నడిచిన తర్వాత క్యూ లైన్లకు అయితే మేము దగ్గరికి వచ్చేసాము. రైట్, సో ఇంకా క్యూలో స్టార్ట్ అయిపోయాము. ఇంకా అక్కడి నుంచి కనిపిస్తున్నాడు గణేష్ మనకి, నేను వీడియోలో చూపిస్తాను. 69 feet, ఐ థింక్ 69 feet గణేష్ అనమాట ఈ ఇయర్ పెట్టింది. అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే ఇదిగో కనిపిస్తున్నాడు కదా గణేష్, సో అక్కడ లైన్ మొత్తం క్రాస్ చేసుకుని వెళ్ళాలి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాతే నాకు తెలిసింది ఆ విషయము. 71st ఇయర్ అంట 2025, అంటే 71 years నుంచి సేమ్ ఇలానే వీళ్ళు మంచిగా హైట్ ఉన్న గణేష్ని పెడుతూ ఇవన్నీ సెలబ్రేట్ చేస్తున్నారు వినాయక చవితి ప్రతి ఇయర్. 71 years ఇవన్నీ కంటిన్యూ చేయడము, మెయింటైన్ చేయడం అంటే చిన్న విషయం కాదు. అండ్ ఇక్కడ పోలీస్ వచ్చి మొత్తము భద్రత ఇస్తున్నందుకు అక్కడ ఉన్న స్టాఫ్ అందరికి, అండ్ పోలీసులే కాదు ఎన్సిసి స్టూడెంట్స్ కూడా ఇక్కడ ఉన్నారనమాట, హెల్ప్ చేస్తూ దారి చూపిస్తూ మొత్తం అంతా. సో వీళ్ళందరికి కూడా ఫుడ్ సెపరేట్ గా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ స్టాఫ్ అందరికీ కూడా. అండ్ ఈ విఐపీస్ వస్తున్నందుకు కొంచెం బ్లాక్ చేయడం అనేది కొంచెం ఇబ్బందిగా ఉంది, బట్ మిగతా అంతా కూడా పోలీస్ సిబ్బందులు కానీ అక్కడ ఉన్న వాళ్ళంతా కానీ చాలా మంచిగా ఫ్రెండ్లీగానే మొత్తం ప్రజలందరికీ కూడా సహకరిస్తున్నారు, భక్తులందరికీ. సో ఇంకా దారిలో పోతున్నాము. అండ్ ఫైనల్లీ దర్శనం అయితే జరిగిపోయింది. ఫస్ట్ దర్శనం అని ఎందుకు అన్నాను అని అంటే, మేము కాన్వే వస్తుంది సీఎంది, కొంతమంది విఐపీస్ వస్తున్నారు అని చెప్పి అక్కడ అనౌన్స్మెంట్స్ జరుగుతూ ఉంది. అండ్ వీడియోలో సీఎం పడితే ఖచ్చితంగా మీరందరూ కూడా చూస్తారు అని చెప్పి ఒకసారి డైరెక్ట్ గా కాన్వే ఎలా ఉంటుందో చూద్దాము అని చెప్పేసి మళ్ళీ సెకండ్ టైం కూడా మళ్ళీ వెళ్ళి క్యూలో నిలబడడం జరిగింది. సో అదనమాట, వచ్చేసాను బయటికి. అండ్ వచ్చేసిన తర్వాత అగైన్ మళ్ళీ వెళ్ళి సెకండ్ టైం మళ్ళీ వెళ్ళి లైన్లో నిలబడ్డా అనమాట. అండ్ ఇక్కడ ఎవరో తెలీదు, వెళ్తుంటే దారిలో టాటూ వేసుకుంటా ఉన్నారు. సో ఇవన్నీ టాటూ ఎలా వేస్తారో నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడడము. టాటూ పెయిన్గా ఉంటుందని అనుకుంటున్నాను, అంటే టెంపరీ పర్మనెంట్ టాటూస్ కూడా ఉంటాయి కదా,
అది. సో ఇక్కడ స్మాల్ గల్లీ ఏదో ఉందన్నమాట వెళ్ళే దారిలో. ఇంకా ఆ గల్లీలో నుంచి తిరుక్కుని అంటే మొత్తం డిస్టెన్స్ అంతా మళ్ళీ వాక్ చేయకుండా ఇక్కడ స్మాల్ షార్ట్ కట్ లా ఉంది ఒక చిన్న గల్లీ. ఈ గల్లీలో నుంచి ఇంకా అలా పాస్ అయిపోయి మళ్ళీ క్యూలో కలిసిపోయామన్నమాట. వెళ్ళి మళ్ళీ షాప్స్ అన్ని కనిపిస్తున్నాయి. ఇంకా అలా జరిగింది. సో క్యూ దగ్గరికి రీచ్ అవుతున్నాము. మొత్తం అంతా కూడా వాక్ చేసుకుంటూ. షాప్స్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ. అండ్ షాపింగ్ చేసుకోవడానికి ఓవర్ ప్రైస్ కొన్ని షాప్స్ ఉన్నాయి, కొన్ని రీజనబుల్ ప్రైస్ ఉన్న షాప్స్ ఉన్నాయి. అండ్ సీఎం వస్తున్నారని చెప్పేసి ఇక్కడ కొంచెం వేని బ్లాక్ చేసేసి ఉన్నారు అడ్డంగా పెట్టేసి. అండ్ మళ్ళీ ఇదిగో ఎంటర్ అయిపోయాము సెకండ్ టైం లైన్లోకి. అండ్ విఐపీస్ మేము ఎంటర్ అయిన ఒక 5 to 10 minutes సీఎం అనుకున్నాం, కానీ సీఎం కార్స్ అయితే ఓన్లీ 2 to 3 కార్స్ అయితే రావు సీఎంకి అయితే. సో అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఓకే వీళ్ళు సమ్ విఐపీస్, కమిషనర్ అని చెప్పారు, కలెక్టర్ అని చెప్పారు. అలా కొంతమంది విఐపీస్ అంటే గవర్నమెంట్ సర్వెంట్స్ వచ్చారనమాట కాన్వేలో. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే ప్రసాదాలు కూడా 24 అవర్స్ అంటే నిత్య ప్రసాదం, అన్న ప్రసాదం అనేది వీళ్ళు ఇక్కడ పెడుతున్నారు. అంటే అన్న ప్రసాదం అంటే లైక్ బూందీ అనమాట. బూందీ టైప్ లోనివి అక్కడే లైన్ కి పక్కనే ఉందన్నమాట. సో నేను చెప్పా కదా ఫెసిలిటీస్ అన్ని కూడా మంచిగా అరేంజ్ చేసి ఉన్నారు. భక్తులకి ఏ మాత్రం ఇబ్బంది ఏమి జరగకుండా ప్రసాదం అయితే వాళ్ళు అందరికీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు లైన్స్ మధ్యనే. అంటే మనకి తిరుపతిలో ఎలా లైన్స్ కి పక్కనే ఈ సాంబార్ రైస్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తుంటారు ప్లేట్స్ లో వేసి. సో వీళ్ళు కూడా సేమ్ అలానే ప్రసాదం అనేది పంచుతూ ఉన్నారు, బూందీ ప్రసాదం. అండ్ ఇక్కడ విఐపీస్ అయితే వచ్చారు కొంతమంది, ఫ్యూ పీపుల్. అండ్ అక్కడ పోలీసులు అయితే మొత్తం బాగా హడావుడిగా ఉందన్నమాట, మొత్తం విఐపీస్ వస్తున్నారు అని చెప్పి. అండ్ అప్పటికే మాకు అంత దూరం ఒక 4 kilometers నడుచుకుని వచ్చి ఖైరతాబాద్ నుంచి ఈ ఎంట్రన్స్కి వచ్చేసరికి కాళ్ళు మొత్తం ఏదో రాళ్ళుగా అయిపోయాయి అనమాట. ఏదో సూదులతో పొడిచినట్టు అయిపోయింది మాకు ఈ రష్లోని. సో ఇంకా మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ నిలబడేసరికి ఇంకా చాలా హెవీ అయిపోయింది అనమాట. బట్ ఫైనల్లీ వస్తారు అని అనుకుంటా ఉన్నాము సీఎం గారు. బట్ రాలేదు, మా లైన్ కూడా పాస్ అయిపోయింది. అండ్ ఇక్కడ క్యూలోని అంబ్రిల్లా, ఇది ఒక మంచి ఐడియా. మన ఇండియన్స్ కి ఇలాంటి ఐడియాస్ అన్ని వస్తాయి. అంటే క్యూలో ఎండ తగులుతుంది అని చెప్పేసి అంబ్రిల్లా వేసుకుని ఉన్నారు ఎవరు. సో ఇండియా ఈస్ నాట్ ఫర్ బిగినర్స్. అండ్ ఈ వాయిస్ అంటే అక్కడ మైక్ లో అనౌన్స్మెంట్స్ అనేది జరుగుతూ ఉంది. అంటే ఖైరతాబాద్ విశేషత ఏంటి, ఇన్ని సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాము అని చెప్పి ఇలా అన్ని మైక్ లో అనౌన్స్మెంట్స్ అన్ని మాట్లాడుతూ ఉన్నారు. అండ్ ఆ వాయిస్ చూసి నాకే అనిపించిందో, మరి మీకు కూడా విన్నారు కదా, నాకైతే ఆ వాయిస్ సేమ్ మన సీఎం రేవంత్ రెడ్డి గారి వాయిస్ లానే అనిపించింది. మైక్ లో అనౌన్స్ చేసే వారి వాయిస్ కూడా. సో ఇంకా సెకండ్ టైం దగ్గరకు వస్తున్నాము గణేష్ దగ్గరికి, మీకు విజిబుల్ గా ఉంది కదా. ఇప్పటికే మాకు చాలా లెగ్ పెయిన్స్ అయితే వచ్చేసాయి అందరికి, అంతసేపు రష్ లోని వాక్ చేసి వెళ్ళి. అండ్ మొత్తానికి 2 times అయితే గణేష్ ని దర్శనం చేసుకున్నాం. బట్ అది మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఇంకా సీఎం వచ్చినట్టే అని చెప్పేసి ఇంకా మేము బయలుదేరిపోయిన తర్వాత మాకు రూట్ లో ఆపోజిట్ గా వెళ్తున్నారనమాట సీఎం కాన్వే. మొత్తము ఒక 3 to 4 hours ముందు నుంచి అనౌన్స్ చేస్తున్నారు వస్తున్నారు, బయలుదేరారు అని చెప్పి. తర్వాత మేము వెయిట్ చేసి వస్తారు అని చెప్పి ఇంకా మాకే ఓపిక నసిచ్చి మేము బయలుదేరిపోయాము. సో ఇది గైస్, సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్.